ఈమె తొందరలో పట్టాభిషేకం పొందుతుంది. అప్పుడు మిమ్మల్ని చంపేయకుండా ఉండాలంటే ఇప్పుడు ఒక్క పని చేయండి. ఆమె రాముణ్ణి పొందిన తరువాత రాముడు మిమ్మల్ని చంపేస్తాడు, భార్యని బాధ పెట్టారని. ఈమె విషయంలో ఒక్కసారి నేల మీద పడిపోండి చాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రాక్షసో మహతో భయాత్. ఈ తల్లి దగ్గర ఒక్కసారి నేల మీద పడిపోతే చాలా ఆవిడ కాపాడేస్తుంది. అంటే సీతమ్మ యొక్క దయకు అంతు లేదు అసలు. అందుకే రాముడి కళ్ళైనా కొంచెం ఎరుపెక్కుతాయేమో కానీ సీతమ్మ తల్లి కళ్ళు నిజంగా అలా ఎరుపెక్కి ఉండి ఉంటే రామాయణం ఎటు తిరిగిపోయి ఉండేది. అందుకే ఒక మాట అంటారు, యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతైనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరంజనీయం అంటారు. సీతమ్మ తల్లి కంటి నుండి పడిన బాష్పధార ఈ భూమి మీద పడినందుకు ఈ భూమి మొత్తం దగ్ధమైపోవాలి. మహాపతివ్రత. ఆమె కన్నుల నుంచి పడిన నీటి చుక్క వల్ల భూమి కాలిపోతుందని హనుమ దానిని అగ్నిహోత్రంగా చేసి ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాదాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. ఒక్క లంకని కాల్చేసి తప్పు చేసిన రావణుడు రాక్షసులు అక్కడున్నారు కాబట్టి లంకని ఆ అగ్నితోటే కాల్చారట. సీతమ్మ శోకాగ్నితో కాల్చారు. అంటే నిజానికి ఆ తల్లే వ్యగ్రత పొంది ఉండి ఉంటే ఆమె కను చూపు చాలు భస్మం చేసేయడానికి. ఆవిడే చెప్పింది పైగా, నిజానికి నిన్ను చంపేయడానికి రాముడి వరకు అక్కర్లేదురా, తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస అంది. నేను రాముడి ఇల్లాలుగా పతివ్రత ధర్మం పాటిస్తున్న రాముడు వచ్చి రక్షించాలని, లేకపోతే నిన్ను బూది కుప్ప చేయడానికి నా కంటి చూపు చాలండి. అంతటి మహాతల్లి అయినా అంత ఓర్పు, అంత సంయమనం, అంత దయ, హద్దులేని సీతమ్మ దయకు నిరూపణం ఏమిటో తెలుసా? సుందరకాండ. అందుకే ఆమె సుందరి. ఎంత గొప్ప సుందరి అంటే బాలాత్రిపుర సుందరి. తన దగ్గరికి వచ్చి అనరాని మాటలన్నీ అన్నాడు. ఎవరు? కొడుకు లాంటి వాడు ఏ మాటలు అనకూడదో ఆ మాటలు అన్నాడు. అసలు వాల్మీకి రామాయణం సుందరకాండ చదువుతుంటే అప్పా ఎవరు చెయ్యగలరు ఈ రచన అనిపిస్తుంది. ఒక కొడుకు వస్తుంటే తల్లి ఒళ్ళు జాగ్రత్తగా సర్దుకు కూర్చోవలసినటువంటి పరిస్థితి కలిగితే ఆ తల్లి అటువంటి కొడుకుని కన్నందుకు ఎంత ఏడుస్తుంది. రావణుడు వచ్చినప్పుడు సీతమ్మ అలా కూర్చోవలసి వచ్చింది. కూర్చుని వచ్చి ఎటువంటి మాటలు మాట్లాడాడు. ఏకవేణి ధరాశయ్యాం అస్థానే ఉపవాసస్య నైతా నౌపైకానితే పిబ విహర రమస్వ భుంచో భోగాం ధననిచయాం ఏదో మిదినించ. నువ్వు హాయిగా సుఖపడు, నీకు భూమిని ఇస్తాను, ధనం ఇస్తాను, నగలిస్తాను, మీ నాన్నగారిని సంతోషపెడతాను, నా కాన్పు చేరు. ఎన్నో అనరాని మాటలన్నీ ఆవిడ దగ్గర అన్నాడు. ఇన్ని మాటలంటే నిజానికి ఆవిడికి ఎంత కోపం రావాలి, ఎంత బాధతో కన్నుల నీరు కారుతో ఆమె ఎంత వ్యగ్రతతో మాట్లాడాలి. కానీ తుళనంతరద కృత్వా ప్రత్యువాచ సుస్మిత నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః. మనకి ఇప్పటికీ వేదంలో ఒక మాట చెప్తారు, సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. ఆ గరిక పోగుని ముట్టుకుంటే పాపములు భంజింపబడతాయి. ఎదురుగుండా కాముకుడైన పరపురుషుడు మాట్లాడాడు. అతనికి జవాబు చెప్తోంది. మధ్యలో ఏ విధమైనటువంటి అడ్డు లేదు. అందుకని అటువంటి వాడితో మాట్లాడుతున్న పాపం పోవడానికి గడ్డి పరకని ముట్టుకుంది. ఎంత ధర్మాత్మురాలు, ముట్టుకుని దాన్ని మధ్యలో పెట్టింది. సరే, దానికి నానార్థాలు అనుకోండి. ఈ గడ్డి పరకనైనా ముట్టుకుంటాను కానీ నిన్ను ముట్టుకోను. ఈ గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రిస్తే కాకాసురుడు 3 లోకములు పరిగెత్తాడు. ఏమనుకుంటున్నావు? రాముడు నీ బతుకంతే రాబో కాలంలో. గడ్డి పరక ఎండిపోయి కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు నువ్వు పాపముల చేత కాలి నశించడానికి సిద్ధంగా ఉన్నావు. గడ్డి పశువు తింటుంది, నువ్వు పశువులో బతుకుతున్నావు. ఈ గడ్డి పరకని అడ్డు పెట్టి తప్ప నీతో మాట్లాడను. గడ్డి పరక ముట్టుకుని నీతో మాట్లాడుతున్న పాపాన్ని పోగొట్టుకుంటున్నాను. ఇన్ని అర్థాలకు ఆవిడ గడ్డి పరక పెట్టింది. తృణవంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. శుద్ధమైన నవ్వు నవ్విందిట. ఆ నవ్వులో వెటకారం లేదు, ఎగతాళి లేదు, చిన్నబుచ్చడం లేదు, తప్పు చేశావని నిలదీయడం లేదు.
నైవేద్యం పెట్టుకోవడానికి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాడు వండుకున్నటువంటి పులిహారని పట్టుకెళ్ళి పూజామందిరంలోకి వెడుతున్న అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నాకు ముందు పెట్టేయమ్మ తినేస్తానమ్మా అని గిన్నె మీద పడిపోతున్న పిల్లాన్ని పక్కకి తప్పించినప్పుడు అమ్మ పిల్లవాడి వంక ఎంత ప్రేమతో చూసి నవ్వి నైవేద్యం పెడతాను రా అని లాలిస్తుందో అంత ప్రేమతో నవ్వింది. ఎంత దయ! అటువంటి వాడితో అలా మాట్లాడాలంటే ప్రత్యువాచ సుశిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతామ్మత. ఎంత అద్భుతమైన ఉపదేశం! నీ మనసుని మళ్ళించుకుని నీ కామము నీ స్త్రీల యందు పెట్టుకో, ధర్మాత్ముడవైపోయావు తప్ప అన్యమైన స్త్రీల జోలికి ఎందుకు ఎడతావు? వెళ్ళకు. ఇహ సంతో నవాసంతి సతోవానానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. నీకు తెలియదనుకోవడానికి ఘన జటా చెప్పుకున్నావు వేదంలో, నీకన్నీ తెలుసు. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరందావా? ఉంటారు. వినవా? నీకు తోచదా? ఎక్కడుంది దోషం? తెలిసున్నా ఆచరించవా? ధర్మము ఆచరిస్తే కాపాడుతుంది, ఆచరించని ధర్మము కాపాడదు. ఆచరించవా? ఎక్కడుంది నీ ఎందు దోషం? ఎన్ని మంచి మాటలు చెప్పిందండి తల్లి. ఘోరంగా చచ్చిపోతావురా, అనవసరంగా నా జోలికొస్తే విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. నన్నెత్తుకొచ్చాననుకుంటున్నావు, నన్నెత్తుకొచ్చింది నీ గొప్ప కాదు, నువ్వు చచ్చిపోవడానికి తెచ్చుకున్నావు. నా మామూలుగా చంపడరా, రాముడు చంపవలసి వస్తే మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చెండకాండముల్. అక్షయ బాణతూడీరంలోంచి బంగారు బాణములను తీసి విట్టినారికి సంధించి ఎక్కుపెట్టి విడిచిపెడుతున్నప్పుడు లంకాపట్టణం మీద మెరిసిపోతూ వచ్చి పడిపోతుంటే ఆనాడు నిన్ను రక్షించమంటే రక్షించే వాళ్ళు ఉండరు. 10 తలలు తెగి పడిపోతుంటే నీ ధర్మపత్ని కూడా నిన్ను నిందిస్తుంది. ఒరే, నాలో ఏది లేదని అవతల వారి దగ్గరికి పరిగెత్తావురా నీచుడా. పాయసం బంగారు పాత్రలో తాగినా ఒకటే, మట్టి పాత్రలో తాగినా ఒకటే. పాత్రని ఇష్టపడ్డావు కానీ రుచి ఒక్కటని తెలుసుకోలేకపోయావు అంటుందిరా అని తల్లి ఎంత మంచి మాట చెప్పాలో అంత మంచి మాట చెప్పి నీ మనసు మార్చుకో, నశించిపోతావని చెప్పింది. విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. అందుకు ఎత్తుకొచ్చావు తప్ప నీ తరమే నన్ను తీసుకురావడం. శక్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయద. పాలలోంచి తెలుపు వజ్రము కాంతి, సూర్యుడు సూర్యప్రభ, చంద్రుడు చంద్రప్రభ విడదీస్తానంటే సాధ్యమే? ఎలా కుదురుతుంది? నువ్వు చెయ్యలేవు. రాముణ్ణి సీతమ్మ నుంచి వేరు చెయ్యలేవు, సీతమ్మని రాముడి నుంచి ఎత్తుకు రాలేవు. నువ్వు అనుకుంటున్నావు దేని కొరకంటే నీ వధ కోసం తెచ్చుకున్నావు. ఘోరమైన చావు చచ్చిపోతావు. ఘోరమైన చావు అంటే 10 తలలు నరికేస్తుంటే అందరూ పైన నిలబడి అమ్మయ్య దుర్మార్గుడు పోతున్నాడని పుష్పవృష్టి కనిపిస్తారు. ఇంకెంతకన్నా నీచమైన చావేమిట్రా? కనీసం ఎవరు ఏడవాలి? ఇల్లాలు ఏడవాలి. ఆయన చచ్చిపోయాడని. నీ ఇల్లాలు కూడా ఏడవదురా, నిన్ను నింద చేస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోగలవు. ఇంద్రియములను తిప్పు, లేకపోతే సర్వనాశనం అయిపోతా ఉంది. అదే జరిగింది. రావణ వధైపోయిన తర్వాత పట్టమహిషి అని మండోదరికి కబురు చేశారు. పల్లకీలో వచ్చింది యుద్ధభూమికి. అందరూ అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది అనుకున్నారు. ఆమె తిన్నగా రావణాసుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనంత్వయా స్మరద్భిరివతద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత అంది. ఒరే, నువ్వు ఒకప్పుడు తపస్సు చేశావు. ఒరే అనలేదనుకోండి, మీరు ఇంతకుముందు తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెట్టారు. నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, అకస్మాత్తుగా ఇలా ఓ త్రాచుపం వచ్చింది అనుకోండి. ఓ త్రాచుపం వస్తే నేను కంగారు పడి ఇలా అన్నాను అనుకోండి, దాని పడగ నా కాలు కింద ఉండిపోయింది అనుకోండి. ఓ సభలో నిజంగా వచ్చింది అలా. నా అదృష్టం ఏమిటంటే వచ్చిందని నాకు తెలియదు. వెనక్కి కర్రలు పట్టుకెడుతుంటే ఇదేమిటి ఏ సభలో జరగలేదు, ఇలా కర్రలు పట్టుకెడుతున్నారు ఏంటో అనుకున్నాను అంతే. ఆ తర్వాత తెలిసింది నాకు, పెద్ద త్రాచుపం వచ్చేసిందండి వెనక్కి. కానీ అది వెనకాతలు అలాగే పడుకొని కాసేపు అలాగే తిరిగి మళ్ళీ దిగి వెళ్ళిపోయింది. మాకు కనపడలేదు ఎటుపోయిందో అన్నారు. బల్లలతో వేసిన వేదిక కిందకు పోయింది, అది కనపడలేదు. అప్పుడు సుందరకాండ చెప్తాను, రామచంద్రమూర్తే కాపాడాడు. కాబట్టి అథవా నేను ప్రతిపాదించేటటువంటి విషయం ఏమి అంటే, ఆ సీతమ్మ తల్లి అంతటి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించిన రావణుడికి ఏ ఉపదేశం చేసిందో అది నిజమైంది. వచ్చినటువంటి ఆ మండోదరి
నువ్వు తపస్సు చేసినప్పుడు ఇంద్రియాల్ని బలవంతంగా నిగ్రహించావు. ఇంద్రియాని బలిష్టాని నయుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. పడగ మీద కాలు పెట్టావు, ఎంతకాలం అలా ఉంచుతావు? నువ్వు కాలు తీస్తే బాగుందని పాము చూస్తూ ఉంటుంది, పాము నీ కాలు కింద కదలకుండా అలా ఉండిపోయి ప్రాణం వదిలేస్తే బాగుండని నువ్వు అనుకుంటావు. ఎప్పుడోప్పుడు కాలు ఎత్తుతావు, దాని మొదటి లక్ష్యం నీ కాలుని కాటేసి వెళ్ళడమే. అలాగే ఇంద్రియాలు ఎదురు చూసేయి. నీ తపస్సు పూర్తవగానే కాట్లు వేసేయి. ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందని ఆవిడ వెంట తిరిగావు. అందరు అనుకున్నారు నిన్ను రాముడు చంపాడు అనుకుంటున్నారు. నాకు తెలుసు నిన్ను రాముడు కాదు చంపింది, నీ ఇంద్రియాలు చంపేశాయి. లేనినాడు నాలో లేని ఏ అందం సీతమ్మలో కనపడిందిరా, ఎందుకురా మహాసాధ్విని ఎత్తికొచ్చి ప్రతిరోజు అశోకవనంలో ఉన్న ఆవిడ్ని దుఃఖపెట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరిగి అనకూడని మాటలు మాట్లాడి అంత హింస పెట్టావే, ఆనాడే చెప్పిందే నువ్వు ఎక్కడికి వెడితే నీ పాపం పోతుందిరా అని అడిగింది. ఆ పాపం కట్టి కుడిపింది. రాముడు కాదు, నీ ఇంద్రియాలు ఇది చంపేసేయండి. అంతకన్నా ఏం కావాలి? ఒక మనిషి జీవితంలో ఎన్ని జన్మలెత్తినా ఆయనే నా భర్త కావాలనిపించుకున్నవాడెవడో వాడి జన్మ ధన్యం. తప్ప అమ్మయ్య పాపాత్ముడు వెళ్ళిపోయాడని భార్య కూడా లోపలికి వెళ్ళి ఎవరూ చూడకుండా దండం పెడితే ఇంకంతకన్నా అన్యాయమైనటువంటి విషయం ఏముంటుంది? ఎంత నేను సుఖపడ్డానని వాడు అనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? ఆమె యొక్క కారుణ్యము హద్దులేనిది. అటువంటి రావణుణ్ణి కూడా అంత ఉపేక్షించి అంత ప్రేమతో మాట్లాడినటువంటి తల్లి. అందుకే తుల్యశీల, ఇద్దరి యొక్క స్వభావమునందు కూడా దయ. ఈ దయ అనేటటువంటి లక్షణం కేవలము మనుష్యునకు మాత్రమే ఉంటుంది. మిగిలిన ప్రాణులకు దయ ఉండాలి అన్న మాట అన్వయం కాదు. పశుధర్మో నమీ ప్రీతిం అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఇప్పుడు ఒక పెద్ద పులి ఉందనుకోండి, ఆకలితో ఉంది, నిండు గర్భిణి అయినటువంటి జింక కనపడింది, దాన్ని కొడదామని పరిగెడుతోంది అనుకోండి. ఆ జింక పరిగెత్తి వెళ్ళడంలో అకస్మాత్తుగా దానికి ప్రసవమై ఆ చిన్న చిన్న కోనలు కింద పడిపోతే కోనలతో కలిపి ఆ జింకని కొట్టి చంపి తినేస్తుంది అంతే. అయ్యో పెద్ద పులికి దయ ఉండద్దండి అంటే ఉండదు, దానికి అన్వయం కాదు ఆ మాట. అయ్యో పామలా కరిచేయడం ఏమిటండి అంటే ఆ మాట అన్వయం కాదు. గ్రద్ద కోడిపిల్లని కొట్టేయడం ఏమిటండి అంటే ఆ మాట అన్వయం కాదు. దానికి దయ అన్న మాట అన్వయం అవ్వదు. దయ ఉండవలసిన ప్రాణి మనుష్యుడొక్కడే. ప్రయత్నపూర్వకంగా క్రౌర్యాన్ని సాధన చేత తగ్గించుకొని అందరి పట్ల ప్రేమ భావనతో ఉండడం నేర్చుకుని తీరాలి. భాగవతం దశమస్కంధంలో కృష్ణ భగవానుణ్ణి ఒక మాలాకారుడు అడిగిన విషయాన్ని ఇప్పటికీ పూజ పూర్తయిన తర్వాత తీర్థం తీసుకుంటూ చెప్పుకుంటారు. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయయు తపసమందార నాకు దయసేయగదే అంటారు. రామాయణం చదువుకున్న వాడికి ఎప్పుడూ జ్ఞాపకానికి వచ్చేది ఏమిటంటే తనని అంత ఇబ్బంది పెట్టిన రాక్షసుల విషయంలో కూడా రాముడు సీతమ్మ అంత దయ చూపించారే. ఎదురుగుండా నిలబడితే 10 తలకాయలు తరిగేయగలిగి కూడా తరగకుండా మహానుభావుడు రామచంద్రమూర్తి ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని రేపురా యుద్ధానికి బడలిపోయామని పంపించాడు. ఎవరు పంపగలరు? ఏమి కారుణ్యమూర్తి, ఏమి దయాశాలి. మారడానికి ఆఖరి వరకు అవకాశం ఇచ్చాడు. ఇక వీడు మారడన్నప్పుడు మాత్రమే చంపాడు. అటువంటి రాముడు నేను ఇలా బ్రతికి ప్రయోజనం ఏమిటి? నేను ఇలా క్రౌర్యంతో ఉండకూడదు, నేను దయతో బ్రతకాలి, నాకు అది అలవాటు కావాలి అని అలవాటు అవుతుంది. నేను మీకు ముందే చెప్పా, ఇంగువకు కట్టిన బట్టల రామాయణం చదవగా చదవగా సీతారాముల యొక్క లక్షణం వ్యక్తికి కూడా వస్తుంది. సీతమ్మ అపారమైనటువంటి దయాశాలి. ఆమెకున్నంత కారుణ్యం లోకంలో ఎక్కడా ఎవరికీ ఉండదు. దయ అంటే మారు పేరు ఆ తల్లి. అందుకే హనుమ సుందరకాండలోనే ఒక గొప్ప కితాబ్ ఇచ్చారు ఆవిడికి. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతీక్షణాభి. ఈ తల్లి ఎంత దయ కలిగిన తల్లి అంటే భూమికి కూతురు కదూ, భూజాత. తల్లి పోలిక ఈ పిల్లకొచ్చింది. భూమిది గొప్ప ఓర్పు. ఎంత ఓర్పు అంటే తొందరగా దయని కోల్పోయి తప్పుని చూసి ఆమె అవతల వారి మీద పగ తీర్చుకునే ప్రయత్నం చెయ్యదు. ఆమె చేసిందనుకోండి, ఆమె ఏం చెయ్యక్కర్లేదు, ఆవిడ ఒకసారి కదిలితే చాలు.
భూమి కంపించింది అనుకోండి చాలు, కోట్ల ఐశ్వర్యం సర్వనాశనం అయిపోతుంది, ఎన్ని లక్షల మంది వెళ్ళిపోతారు. కానీ నిద్ర లేవగానే పాదం భూమి మీద పెట్టి లేస్తాం, మలమూత్రములను ఆవిడ మీద విడిచిపెడతాం, ఉన్నది చాలక అక్కర్లేని తాంబూలాలు నవిరి నెత్తురు కక్కినట్టు ఆవిడ మీద ఉమ్ములేస్తాం. తెల్లవారి నిద్ర లేస్తే మనం అన్నం కోసమని నాగేటి చాలుతో ఆవిడ గుండెల మీద రాపాడిస్తాం. ఇల్లు కొట్టుకోవాలి అంటే గుణపంతో పారతో గుండెల మీద కన్నం తవ్వి శంకుస్థాపన చేస్తాం. ఇన్ని చేసిన ఆఖరణ మనిషి ప్రాణం వదిలిపెట్టేస్తే బయట ఎంత వానపడుతున్నా ఎంత చలిగాలి వేస్తున్నా చింకి చాప ఒకటి తెచ్చి వేసి పడుకోబెట్టేసి తలకట్టున దీపం పెట్టి చింకిగా ఉన్నటువంటి దుప్పటి తెచ్చి కప్పేస్తారు. ప్రాణం పోయాక ఒక్క రాత్రి కూడా ఇంట్లో మంచం మీద పడుకోబెట్టుకోవడానికి ఎవరు ఒప్పుకోరు. కానీ ఎన్ని పాపాలు చేసినా, బతికున్నంత కాలం ఎన్ని దోషాలు చేసినా ఆఖరణ తనలో కలుపుకునేటటువంటి తల్లి ఎవరైనా ఉంటే భూమాత ఒక్కతే. ఆ తల్లే మళ్ళీ కలుపుకుంటుంది తనలోకి. అంత ఓర్పు ఆ తల్లికి. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. జనక మహారాజు గారి కూతురా, దశరథ మహారాజు గారి పెద్ద కోడలా, రామచంద్రమూర్తి ఇల్లాలా, మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. గురువుల చేత శిక్షింపబడినటువంటి, బుద్ధి కలిగినటువంటి లక్ష్మణస్వామి చేత గౌరవింపబడేటటువంటి ఇల్లాలు, పెద్దల చేత ప్రశంసింపబడేటటువంటి తల్లి, అటువంటి జానకీమాత ఒక చెట్టు కింద కూర్చునుంటే 10 నెలల నుంచి చిరిగిపోయిన బట్ట పవిట కొంగు చింపి నగలు మూట కట్టి ఆ పైన సుగ్రీవుడు కనపడినప్పుడు ఆ పర్వత శిఖరం మీద విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేస్తే చిరిగిపోయిన వస్త్ర ఖండంతో 10 నెలల నుంచి అలాగే చెట్టు కింద కంటికి పంటికి ఏకధారుగా ఏడుస్తూ అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శౌకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అని ఆ తల్లి అంత బాధతో, అంత కష్టంతో అలాగే ఉండిపోయిన, రాక్షస స్త్రీలు అలా మాట్లాడుతున్న, రావణుడు అంత బాధ పెట్టిన ఆమె నిజంగా రామాయణంలో కోపగించి కన్ను ఎరిపెక్కి ఉంటే ఏమయ్యేది రామాయణంలో? కానీ ఎంత దయ కలిగిన తల్లి, ఎంత ఓర్పు పట్టింది. కష్టం చెప్పుకోవడానికి పక్కన మనిషి లేనప్పుడు సంతతము లోపల రామచంద్రమూర్తినే ధ్యానం చేస్తూ అలా నిలబడగలిగింది అంటే ఈ జాతిలో సీతమ్మ తల్లి అందుకే స్త్రీరత్నంగా పేర్కొనబడి కీర్తింపబడింది. అంత దయామూర్తి సీతమ్మ. తుల్యశీల స్వభావమునందు ఇద్దరూ కూడా ఒకే రకమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. సరే, ఇక ఇవాళ ఆ శ్లోకం అయ్యేలా నాకేం కనపట్టలేదు, కానీ తుల్యశీల అన్న దాని గురించి కొంత చెప్పాను. ఎందుకని అంటే నిజంగా సీతారాముల స్వభావము అన్న విషయం మీద మాట్లాడితే అది అయ్యేటటువంటి విషయం కాదు కదా. శ్రీరామాయణం అన్ని కాండల మీద విహంగ వీక్షణం చేయవలసి ఉంటుంది. అన్ని కాండల మీద విహంగ వీక్షణం చేసుకుంటూ వెడితే ఆ ఒక్క మాట చాలు రామాయణం. అందుకే హనుమద్వాక్యం అంటే అలాగే ఉంటాయి. ఆ శ్లోకంలో మిగిలిన విషయాల మీద సీతారాముల యొక్క అనుగ్రహం గురించి మళ్ళీ రేపు మాట్లాడతాను. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఎన్నో సీతారాముల దేవాలయాలకు వెళ్ళాను, కానీ ఒక వ్యక్తి స్మృతి పథంలో అసలు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. మహానుభావుడు ఆ నారాయణం, ఆ ధర్మ చలమాజీ గారు కానీ, లేకపోతే నారాయణం నరసింహమూర్తి గారు కానీ, రామచంద్రమూర్తి యొక్క ధనస్సు లోక రక్షణకి ప్రతీక. అందుకే త్యాగరాజస్వామి అంటారు, ఏమిటి అసలు ఆ ధనస్సు ఎప్పుడూ పక్కన పెట్టావు, ధనస్సుతో కలిసి పుట్టావా నువ్వు అంటారు. అలా ధనస్సు ఆకారంలో ఉంచి రామాయణంలో ఉన్న కీలకమైన ఘట్టాలన్నింటినీ కూడా అంత అందంగా పొందుపరచి అవన్నీ కంటితో చూస్తే చదవవలసిన రామాయణాన్ని కంటితో చదవడానికి అవకాశం కల్పించారు. ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకొక ఇంద్రియంతో చేయించారు. దాని వలన రామాయణానికి చిరస్థాయి కలుగుతుంది. పైగా ఆ రామాయణం గురించి అలా తెలుసుకున్న వాళ్ళందరి ఇంటికి వెళ్ళి రామాయణం చదువుతారు.
రామాయణం చదివిన కారణం చేత ధర్మం మీద అనురక్తి కలుగుతుంది. అంత గొప్ప హనుమత్ స్వరూపాన్ని పెట్టారు. నిజంగా చెప్పాలి అంటే నేను ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి యొక్క గుణగానము చెయ్యకపోతే హనుమ కూడా సంతోషించరని మొదలుపెట్టాను. కానీ నాకు ఆ మంగళహారతి చూసిన తర్వాత హనుమ గురించి మాట్లాడేయాలనిపించింది ఇవాళ. అంత గొప్ప రామాయణం, అంత గొప్ప హనుమ, అటువంటి హారతులు, అటువంటి హనుమాన్ చాలీసా, అటువంటి దృశ్య రూపకం. నిజంగా ఒక వ్యక్తి వైకుంఠధామాన్ని చేరుకుంటాడు అనడానికి ఇంకా ఇంతకన్నా ప్రబలమైన సాక్ష్యం ఉండదు. ఆయన శాశ్వతుడయ్యాడు. రామాయణ రచన చేసిన వాల్మీకిది ఎంత గొప్ప స్థాయో అంత గొప్ప స్థాయి అని నేను పోల్చలేకపోయినా, మహానుభావుడు ఆ నారాయణన్ నరసింహమూర్తి గారు చేసింది అంత గొప్ప పని అయితే, ఇంత పెద్ద ప్రాంగణాన్ని రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల అన్నదమ్ములందరూ సమైక్యతతో చక్కగా ఇంత అందంగా ఇంతమంది ఉద్యోగుల్ని పెట్టి ఇంత గొప్పగా పోషిస్తూ సమాజానికి అంతటికీ ఒక స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి ఆ పెద్దల్ని స్మరించి ఆ బిడ్డల్ని ఆశీర్వదించకపోతే నా ప్రసంగం నిరర్థకం. రామాయణం మీద మాట్లాడడానికి అర్హత లేనివాడని అవుతాను. అందుకని ఈ విషయాన్ని స్పృశించడం జరిగింది. వేరొక్క మాట, నేను ఈ ప్రసంగాలు ఎన్నడూ కూడా ఒక్క నయా పైసా ఆశించి చేయలే. కానీ కొంతమంది స్వార్థపర శక్తులు నేను చేసిన ప్రసంగాలని టేపులు చేసేవన్నీ ఏవో పెద్ద అధిక ధరలకు అమ్ముతున్నారని కొంతమంది మిత్రులు శ్రీ గురువాణి అని సొసైటీ పెట్టి ప్రభుత్వానికి పన్నులు కట్టి ఏ ధరకి తయారవుతుందో ఆ ధరకే అది అందించి శ్రీ గురువాణి అని పెట్టి ఆ సీడీలు పెన్ డ్రైవ్లు అవి ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా పెట్టారు ఆ స్టాల్. దానివల్ల నేనేదో అందులో ఉన్న డబ్బులు నేను తీసుకుంటానని మీరు అనుకోకండి. అందులో ఎప్పుడైనా కొద్దిగా డబ్బులు మిగిలితే మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి ఇచ్చేస్తాం. శారదా నవరాత్రులకి, వెంకటేశ్వర వైభవోత్సవాలకి, కళ్యాణోత్సవాలకి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.